ఇప్పుడు తెలంగాణ. సో, మీ ఓటు హక్కు ఎక్కడుందండి? నా ఓటు ఆంధ్రానండి. ఆంధ్రాలోనే. ఓకే. పిఠాపురం. పిఠాపురం. హ్మ్. బట్ ఉండేది హైదరాబాద్. యాహ్! ఓకే. సో, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తోంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆహా! ఓహో! ఆహా! ఓహో! అని హ్మ్. వాళ్ళంటారు ఎవరు వాళ్ళంటే? కాంగ్రెస్ వాళ్ళు. హ్మ్. ఎప్పుడైతే నేను చూసినప్పుడు కేటీఆర్ గారు గవర్నమెంటు, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం చాలా అద్భుతంగా డెవలప్ అయింది. హాయ్. వీళ్ళేంటంటే రూరల్‌లో దెబ్బతిన్నారు. రూరల్‌లో దళిత బంధు పథకంలో 10,00,000 ఒకే కుటుంబానికి ఇవ్వటం వల్ల, ఊర్లో 100 మంది ఉండటం వల్ల ఒక 20 మందికెళ్ళి మిగతా 80 మంది వీళ్ళేనా దళితులు గాదా? మాకెందుకు ఇవ్వట్లేదు అనే ఒక గ్రడ్జ్ పెట్టుకున్నారు. అలాగా ఆయన వాళ్ళకి విలేజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మైనస్ అయింది బీఆర్ఎస్‌కి. బీఆర్ఎస్. హ్మ్. ఈసారి అవన్నీ ఒడిదుడుకులు దాటుకుని రావటానికి బ్రహ్మాండంగా విజయకేతనం ఎగరేయటానికి హైడ్రా రంగనాథ్ గారే కారణం. హ్మ్. చెరువులు కబ్జా చేశారు, హైడ్రా చేస్తున్నారు అన్నారు. అది ఒక మంచి పరిణామం. ఈ చెరువులు కబ్జా చేయడం ఇదంతా ఎక్కువ డెవలప్ అవ్వడం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందంటారు? వీళ్ళు రచ్చ మాడతారండి ఇప్పుడు. నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. నరం లేని నాలుక ఎన్నైనా మాడుతదండి. హ్మ్. కబ్జా చేశారు. ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం 30, 40 ఏళ్ల క్రితం హ్మ్. ఎన్ని కబ్జాలే మొత్తం. అదే. హ్మ్. కబ్జాల మీద వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టేశారు, అపార్ట్మెంట్‌లు కట్టేశారు, అన్నీ చేశారు. చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కబ్జాలన్నీ హైడ్రా ద్వారా తీసేస్తున్నారనేది ఒక మంచి పరిణామం. అంటే ఒక 30 ఏళ్ల క్రితం అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది గదా! ఏదైనా అనుకోండి మీరు. ఆ! రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడని అలా అనొద్దు. ఇప్పుడు ఆ రకంగా ఎందుకంటారంటే అమీర్‌పేటలో రామారావు గారు విగ్రహం పెట్టారండి. హ్మ్. ఇప్పుడు చూడండి వాళ్ళలో వాళ్ళకే పొంతం లేదు. ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. రామారావు గారనేది ఎప్పుడు కూడా టీడీపీ అని గాని అలా ఎవ్వరు చూడరు. రామారావు గారిని మాత్రం. ఆ! ఆయన అందరికొక విష్ణుమూర్తి, ఒక కృష్ణుడు. అది మాత్రమే రామారావు గారు. అది కూడా రాజకీయం చేశారు కదండీ. కృష్ణుడంటే రామారావు గారంటే యాదవుల కులం అంతా దాని అది మీదనే చేసింది మీ వాళ్ళేనండి. ఆవిడ మీ కరాటే వాళ్ళే. కళ్యాణి గారు. షీ ఈస్ ఫ్రమ్ ఏపీ. ఏపీ. ఆ! మనం విశాఖపట్నంలో చూస్తే మా ఆ! యూనివర్సిటీకెళ్ళే దారిలో పంచలోహాలది విగ్రహం ఉంటది ఎన్టీ హ్మ్. రామారావు గారిది. హ్మ్. అలా రాజమండ్రిలో ఉంది. అలా చాలా ఉన్నాయండి. ఏదో గొడవ చేయాలని చేయటం తప్ప హ్మ్. వేరే హ్మ్. ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఇక్కడికొచ్చేటప్పటికి హైడ్రా చేసేది మంచి పనే. సామాన్యులు, కుటుంబాలు దాచుకొని ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూల్చేయటంతోటి హ్మ్. ఒక ఎవర్షన్ వచ్చేసింది పబ్లిక్‌లో. ఆయన చూడంగానే మొన్న కూడా హైకోర్టు తీవ్రంగా మాట్లాడారు. హ్మ్. ఇంకోసారి పెడితే ఆర్మీని పిలిపిస్తాను నేను అన్నాడు హైకోర్టు జడ్జి గారు. సో, హైడ్రా ఒక బీఆర్ఎస్ అటు కేసీఆర్ గారికి గాని, కేటీఆర్ గారికి గాని ఒక మంచి పచ్చ జెండా ఊపినట్టాయన. సో, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్సే అంటున్నారు. బీఆర్ఎస్ అండి. మీకు పర్సనల్‌గా ఎలా అనిపిచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలన? ఒక జడ్పీటీసీ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. హ్మ్. ఆయన అది వి కూడా మధ్యలో వచ్చారు ఈ ఆ! పార్టీలోకి. వచ్చి వచ్చి రావడం. అవ్వటం అనేది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచి ఆ! చాలా వండర్స్ జరిగినాయి. సో, ఆ! ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం. ఎప్పటినుంచో ఉన్న ఈ కాంగ్రెస్ సీనియర్స్ దాంట్లోనో సీనియర్స్ పక్కన పెట్టి ఈయనకివ్వడం. ఈయనకి ఇవ్వటం అనేది యోగం అండి. రాజయోగం. హ్మ్. రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి ఆ విషయంలో. ఓకే. ఆయన అచీవ్ చేశాడు దాన్ని. సో, ఆయన చేసేవి నా దృష్టిలో మంచివని అనుకుంటాడాయన. హ్మ్. బట్ పబ్లిక్‌లో ఏమొచ్చిందంటే ఆలుగడ్డలు, ఉల్లగడ్డలు అమ్ముకునేవాళ్ళందరూ. హ్మ్. ఉల్లిపాయలు ఈ హ్మ్. మన ఇవి మోండా మార్కెట్‌లో హ్మ్. అక్కడ తెలిసిపోద్ది రాజకీయం మొత్తం. వాళ్ళేమంటారంటే, "అరే! ఎక్కడ చూసినా ఇక్కడ గుమ్మాల పాలు కొడుతున్నాడే మా ఉసురంతా తగులుద్ది కదా!" అని హ్మ్. పబ్లిక్‌లో. హ్మ్. అది బాగా ఎళ్ళిపోయిందండి తీవ్రంగా. హ్మ్. మీరు ఎన్ని చేసినా కూడా అటు వెళ్ళిపోయింది. బాగా స్ప్రెడ్ అయిపోయింది బాగా అది. అవును. మనం ఈసారి మన నాయకుడిని కాపాడుకోవాలి. హ్మ్. ఇదేంటంటే చక్రం అండి ఇది. ఎవరో ఇక్కడ శాశ్వతం కాదు. రొటేట్ అవుతూ ఉంటది. ఆ రొటేషన్‌లో బీఆర్ఎస్‌కి ఛాన్స్ ఉందని.